శ్రీ గురుభ్యో నమ. యోగా టు రెడ్యూస్ సర్వైకిల్ పెయిన్, నెక్ షోల్డర్ పెయిన్ తగ్గడానికి ఒక ఆసనం చేద్దాం. నేను చాలా తాళాసన అంటే ఒక స్టెప్ ముందుకేయండి. రెండు పాదాలు లంబంగా ఉండాలి. కీప్ యువర్ ఫీట్ పర్పెండిక్యులర్. హ్యాండ్స్ ఒకదానికొట్టి ఎదురుగా ఉండాలి. అరచేతులు ఒకదానికొట్టి ఎదురుగా ఉండాలి. కిందికి పెట్టినా పైకి పెట్టినా మీకు బైసెప్స్ ట్రైసెప్స్ దగ్గర కొంచెం టెన్షన్ క్రియేట్ అవుతుంది. అలా టెన్షన్ క్రియేట్ అవ్వకుండా ఫ్రీగా ఉండాలంటే అరచేతులు ఒకదానికొట్టి ఎదురుగా ఉంచాలి. అప్పుడే షోల్డర్స్ ఫ్రీగా మూవ్ అవుతాయి. హ్యాండ్స్ పైకి లేపే ముందు మీరు వెనుక ఉన్న హీల్ రైజ్ చేయాలి. హీల్ రైజ్ చేస్తూ మోకాల్ని కొంచెం లోపలికి బెండ్ చేయాలి. ఇన్హేల్, రైజ్ యువర్ హ్యాండ్స్. ఇలా స్ట్రెచ్ చేయడం వల్ల మీకు నెక్ కింద ఉన్న మజిల్, ట్రెపీజ్ మజిల్ అంటారు, అది స్ట్రెస్ అవుతుంది, ఫ్రీ అవుతుంది. నెక్లో ఉన్న మజిల్స్ ఫ్రీ అవుతాయి. దాంతోపాటు సర్వైకిల్ జాయింట్స్ ఫ్రీ అవుతాయి. దాంతోపాటు మీకు సెర్బో స్పైనల్ ఫ్లూయిడ్ అని ఉంటుంది. ఆ ఫ్లూయిడ్ యొక్క ఫ్లో పెరుగుతుంది బ్రెయిన్కి. ఆ ఫ్లూయిడ్ అనేది చాలా ఇంపార్టెంట్ మన బ్రెయిన్కి. కాబట్టి ఇది ఏ యోగా ప్రాక్టీస్ చేసే ముందు ఫస్ట్ చేయాల్సిన ఆసనం చాలన తాళాసన వర్గ అంటారు. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. ఈచ్ సైడ్ 10 to 15 టైమ్స్ చేస్తూ ఉండండి. టోటల్ స్పైన్ కింది నుంచి ఎల్ సిరీస్ నుంచి ఈవెన్ టేల్ బోన్ నుంచి కూడా మీకు కంప్లీట్ స్ట్రెస్ వస్తుంది. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. డూ అనదర్ సైడ్. ఇంకో సైడ్ చేద్దాం. సేమ్ ఒక స్టెప్ ముందుకు ఉండాలి. వెనుక హీల్ రైజ్ చేయాలి. హౌ టు రీచ్ యువర్ బ్యాక్ హీల్. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. ఎవరైనా చేయొచ్చు, సింపుల్. ఇది 2 సైడ్ ఒకటే సైడ్ చేయొచ్చు. ఇది బేసిక్ కాబట్టి ఒక్కో సైడ్ చేసి చూస్తున్నాను. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. బాడీలో ఉన్న మజిల్స్ అన్నీ బాగా స్ట్రెస్ అవుతాయి. టోటల్ జాయింట్స్ ఫ్రీ అయిపోతాయి. కాబట్టి 10 to 15 టైమ్స్ మినిమం చేస్తూ ఉండండి. మొత్తం ఫ్రీ అయిపోతుంది. మీకు ఫ్యూచర్లో సర్వైకిల్ ఇష్యూ రాకుండా ఉంటుంది. మీరు ఎప్పుడైనా హ్యాండ్స్ని ఫ్రీగా అలా మూవ్ చేయాలి. భుజాలకు వేలాడుతున్నట్లు మూవ్ చేయాలి. ఇక్కడ ఏంటంటే రొటేటరీ కప్ అంటారు. ఈ కప్స్ అన్నీ ఫ్రీ అవుతాయి అట్లా వేలాడుతున్నట్లు. జస్ట్ అట్లా వేలాడుతున్నట్టు